ఈ గుడారాల పండుగలో పాల్గొందిన విశ్వాస వీరులైన మీ అందరికీ హొసనా మినిస్ట్రీస్ తరపున మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, పరిశుద్ధులు, ఆత్మపూర్ణులు, అనుభవపూర్ణులైన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి శుభరాత్రి మనమంతా సజీవులుగా చేరి ఈ సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకంటే ధనము బలము కలిగిన జనము ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందరో లోకంలో కలిసిపోయారు. ఎంచి చూస్తే మంచి మనలో లేకపోయినప్పటికీ కూడా అభాగ్యులం అయోగ్యులమైన మన ఎడల తన విస్తారమైన కృపను ఆయన ప్రసాదించి ఈ రాత్రి ఈ రీతిగా మన ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా కృతజ్ఞులం. ఈ సంవత్సరం మనతో ప్రారంభంలో మనతో అడుగులు వేసిన వాళ్ళు ఈ దినాన వారు లేకపోయినప్పటికీ ఈ రీతిగా గళమెత్తి స్వరమెత్తి ప్రభుని ఆరాధిస్తూ ఆనందిస్తూ ప్రభుని సేవించేటట్లు ప్రభు మనకిచ్చిన ఈ కృప, ప్రభు మనకిచ్చిన జీవం, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అభిషేకం ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మరి గత 3 రోజులుగా ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ వస్తూ ఉన్నాము. ఈ చివరి రాత్రి, రేపు రాత్రి ఉండదు కనుక ఇది చివరి రాత్రి, పరిశుద్ధాత్మునికి మనల్ని మనం అప్పగించుకొని పూర్ణంగా ఆయనకి సమర్పించుకొని ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మన యావత్ జీవితం మీద ప్రభావితం అవ్వడేటట్లుగా మన హృదయపు తలుపులు తెరవవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే వాక్యం అనేది అంతరంగంలోనికి వెళితే అంతరంగంలోనికి వెళ్ళిన ఆ వాక్యం మనలో పూర్ణతను, సంపూర్ణతను కలిగిస్తుంది. ఈ సంపూర్ణతని, పూర్ణతని కలిగించే వాక్యం అంతరంగంలోనికి వెళ్ళనివ్వకుండా దుష్టుడైన వాడు క్రియ చేస్తుంటాడు. అంతరంగపు తలుపులను లేక హృదయపు తలుపులను మూసివేస్తాడు. ఆనాడు యాంత్రికంగా మనం కూర్చొని ఉంటామే కానీ ఆధ్యాత్మికమైన విలువలకు మనం నోచుకోలేమనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన వర్షం పడేటప్పుడు ఒక పాత్ర బోర్ల పడి ఉంటే ప్రచండమైన వర్షం కురిసినా కూడా ఆ పాత్ర నిండదు. ఎందుకంటే ఆ పాత్ర బోర్ల పడి ఉంది కనుక ప్రచండమైన వర్షమే కురిసిన వ్యర్థమైపోతుందే కానీ అందులో ఆశీర్వాదం కనిపించదు. అదే పాత్ర రైట్ పొజిషన్లో ఉందనుకోండి, సరి అయిన రీతిలో ఉందనుకోండి, 4 చినుకులు పడగానే ఆ పాత్ర నిండిపోద్ది, గుండె నిండిపోద్ది, బ్రతుకు ఆశీర్వాదకరంగా మలచబడిపోద్ది. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యానికి మన హృదయాన్ని అప్పగించుకొని ఈ శుభరాత్రి దైవ దీవెనలు పొందుకొని ఈ గుడారాల పండుగ ముగించుకొని మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆత్మపూర్ణులై మీ ప్రాంతాలలో అడుగు పెట్టాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. ఏదో గుడారాల పండుగకు వచ్చాను, వెళ్ళాను, బాగా చేశారు, వెలిగే లైట్లు, మోగే మైకులు శుభ్రంగా పెట్టారు, ఇక కడుపు నిండా తిండి పెడితే గుడారాల పండుగలో మొత్తం తిరిగి వచ్చామనే సాక్ష్యం కాదు. ఆత్మపూర్ణులై మీలో కలిగిన ఆ మార్పు లోకానికి, ప్రపంచానికి దేదీప్యమై వెలిగితే నీ వెలుగుకు అన్ని జనులు పరిగెత్తుకొని రావాలి. నీ నీడకు ప్రజలు ఆశిస్తూ అడుగులు వేస్తూ నీ నీడకి చేరుకోవాలి. అలాంటి సాక్షిగా ప్రభు మిమ్మల్ని అందరినీ మలచునుగాక, మార్చునుగాక,
తీర్చిదిద్దునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని కొంతసేపు మనం ధ్యానిద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వాయిస్లు బేస్మెంట్ 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. చూడండి ఆ వాక్యాన్ని. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఒక్కసారి చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యంలో నా హృదయాన్ని హత్తుకొనిన ఒక భావనని మీ ఎదుట పెడతాను. అదేంటంటే, ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడట. అనుగ్రహించడం కాదు, పంచడం కాదు, తుంచడం కాదు, కుమ్మరింపు. ఈ పదాన్ని వాస్తవంగా మనం ఎక్కడ వాడుతాము అనంటే, ఒక 4-5 రోజులు ఎడతెరిపి లేని ప్రచండమైన వర్షం కురుస్తుంది అనుకోండి. ఆ వేళ మనం పలికే మాట కుమ్మరింపు. ఎందుకంటే ఆ ఎడతెరిపి లేని ఆ ప్రచండమైన వర్షం ఏదో ఒక పాత్రలో నుంచి కుమ్మరించినట్లుగా మన కళ్ళకి కనబడుతుంది కనుక అప్పుడు అక్కడ వాడే పదం కుమ్మరింపు. ఇక్కడ ఈ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు, నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. ప్రియులారా, ఈ పరిశుద్ధమైన ఆత్మ మనలో ఉన్నప్పుడు కొన్ని టూకీగా నేను కొన్ని మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన క్రియలలో మార్పు కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఓర్పు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం సిద్ధపరచబడగలుగుతాం. ఎలా సిద్ధపరచబడగలుగుతాం? మన ప్రియుడైన యేసయ్యకి, మన ప్రాణ ప్రియుడైన యేసయ్యకు ఎలా ఇష్టకరముగా మనము ఉండాలనో, ఎలా మలచబడి మార్చబడితే ఆ ప్రియుడికి ప్రీతికరముగా మనం మలచబడగలుగుతామో ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధ నీతి వస్త్రాలతో ఆయన మనల్ని అలంకరించి చిట్ట చివరకు మన ప్రాణప్రియుడైన యేసయ్య ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దిగివచ్చిన వేళ ఆయనకి మనల్ని ఒక సార్వత్రికమైన సంఘంగా, పెళ్లి కుమార్తె వధువుగా మనల్ని ఈ పరిశుద్ధాత్ముడు అప్పగిస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవము ఏదో ఆనందించడానికి మాత్రమే కాదండి. పరిశుద్ధాత్మ అనుభవం ఏదో సంతోషించి గంతులు వేస్తూ పరవశించి పరవళ్ళు త్రొక్కడానికి మాత్రమే కాదండి. మనలో కలిగే ఒక ప్రక్రియ పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుంది. విశ్వాసములో నుంచి అధిక విశ్వాసములోనికి, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. సర్వసత్యములోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఆయన ఎవరి మీద కుమ్మరిస్తాడు అనేది ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం. ఎవరికి ఈ అనుభూతి కలుగుతుంది? ఈ గుడారాల పండుగలో పాలు పొందిన వాళ్ళు ఎవరు ఇలాంటి అనుభూతితో అడుగులు వేస్తూ ఆనందంగా ఆహ్లాదకరంగా సాగి వెళ్ళగలుగుతారు? వారిలో ఎలాంటి లక్షణాలు కనబడాలి అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. ఈ వాక్యంలో పనివారి మీదను పనికత్తెల మీదను అనే మాట మనం ధ్యానించాలండి.
పని వారి మీద అంటే సోమరులు కాదు, ఏదో దాట వేసుకుంటూ కాలం ఇలాగే సాగుతుందని, రోజులు రాజులై కూర్చుంటాయని, లోకములో ఏదో ఆస్తులతో అంతస్తులతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ లోకంలో పెద్దపీట మీద నిలిచి పెద్ద మనుషులుగా చలామణి అవుతామని ఏదో కాలాన్ని చేతులు పట్టుకొని సాగుతున్న వాళ్ళకి కానే కాదండి. ఇక్కడ పనివారు అనే మాట మనం నేర్చుకోవాలి. పనికత్తెలు, పనివారు. మరి పని అనేది మనం కలిగి ఉండాలి అన్నప్పుడు ఏ పని కలిగి ఉండాలి? మీరు లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యంలో చక్కటి మాట చాలాసార్లు మీరు చదువుతుంటారు. సందర్భాన్ని బట్టి ఈవేళ మరొక్కసారి ఆ వాక్యాన్ని మనం చూస్తే, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యంలో, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను ఆయన వారితో ఇట్లా అనెను, కోత విస్తారముగా ఉన్నది. నోటిట్, కోత విస్తారంగా ఉన్నదట, కానీ పనివారు కొద్ది మందియే. ప్రియులారా చూడండి, పనివాళ్ళు లేరు, పనివాళ్ళు కొదువ. ఎవరైనా ఈ పనివాళ్ళు గనక కనబడితే వారి మీద నా ఆత్మను కుమ్మరించి, శక్తి కలిగిన ఆత్మను వాళ్ళ మీద ఉంచి, ఆ బలమైన అభిషేకము చేత కలిగే అద్భుతాలని నేను చేస్తాను, నేను కలిగిస్తాను అని ప్రభు వెతుకుతున్నాడంటండి. ప్రియులారా, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు పని వాళ్ళకి తక్కువేనా నిజంగానే? లేక ఆనాడు వ్రాసిన ఆ వాక్యం, ఆనాడు రాసిన ఆ మాట ఈనాటికి అది సరిపోదు అని ప్రక్కన పెడదామా అనంటే కానే కాదండి. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతించవు. అవి సర్వసత్యము, అవి అగ్నిలో పుటము వేయబడిన వాక్కు మాటలు. పనివారు కొదువ. కానీ ఈ రోజున మనం ప్రపంచంలో లోకంలో చూస్తే మన కంటికి పనివాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారండి. ఒకప్పుడు ఒకవేళ కొదువ అంటే మనం నమ్మశక్యంగా ఉండేదేమో, కానీ ఈనాడు ప్రపంచంలో ఎటు వెళ్ళినా ఎక్కడ చూసినా మన కంటికి అధికంగానే కనిపిస్తున్నారు పనివారు. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. సంవత్సరానికి ఒకసారి మా ఊర్లో సువార్త కూడికలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు, ఊరు మొత్తం కలిసి. దానికి మా పెద్దలు ఏ ఊర్లో గొప్ప దైవజనులు, గొప్పగా వాడబడే వాళ్ళు ఉన్నారు అని వెతికి 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 చక్కగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళని పిలిపించి ఒక 3 రోజుల పాటు మా ఊర్లో సభలు ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రియులారా, నేను అనుభవించాను కనుక చెప్తున్నా. ఆ 3 రోజులు మా ఊర్లో ఎలా ఉండేదంటే ఇలాగే ఉండేది. ఇదిగో ఇలాగే ఉండేది. ఊరు మొత్తం కలిసి వచ్చి ఊరు మొత్తం పండుగ. ఎందుకంటే మరలా మాకు వాక్యం దొరికేది సంవత్సరానికి, మరలా ఈ రీతిగా కూడికలు జరిగేది సంవత్సరానికి. అప్పటికి ఎవడుంటాడో ఎవడు పోతాడో కూడా తెలియదు. ఇక ఆ 3 రోజుల పాటు ఎలా ఉండేదంటే పరలోకమే దిగి వచ్చిందా అన్నట్లు ఆనందంతో, సంతోషంతో, సంబరాలతో అంబరాలంటేటట్లుగా ఆనంద గానాలు వినబడేవి. మీకు ఇంకో మాట చెప్తాను. ఆ 3 రోజుల పాటు మాకు వాక్య పరిచర్య చేసి వెళుతున్న దైవజనులు ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు మా ఊర్లో వాళ్ళందరూ ఆ బస్ స్టాప్ దాకా వచ్చి ఆ దైవజనుడు వెళ్ళిపోతుంటే చిన్న పిల్లలు ఏడ్చినట్లుగా ఏడ్చేవాళ్ళండి. ఏది 3 రోజుల పాటు మా ఊర్లో ఉండి వాక్యం చెప్పి వెళుతున్న దైవజనుడు ఆయన మరలా తమ ఊరికి ఆయన వెళ్ళిపోతుంటే ఊరు మొత్తం కదులొచ్చి ఆయన బస్ ఎక్కి సాగనం పెట్టేటప్పుడు చిన్న పిల్లలుగా ఏడ్చినట్లుగా ఏడ్చి ఆయనకి చేతులు ఊపుతూ ఉంటే వారు కూడా కన్నీళ్లు పెట్టి అలా సాగి వెళ్ళేవాళ్ళు. ఇది ఒకనాటి పరిస్థితి. కానీ ఈ రోజున
ఎంత విస్తారమైనటువంటి పనివారు కనబడుతున్నారంటే నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా మీకు సమాధానం చెప్తాది కదండి. ఎటు వెళ్ళిన సందుకి గొంతుకి ఓయ్ బాబోయ్, మైకులకి మనం పర్మిషన్ ఇవ్వాలనే కానీ చెవులు తూట్లు పడేటట్లుగా ఈ రోజున అనేకమైన ప్రాంతాలలో పలు విస్తారంగా ప్రజలలో మనకు పనివాళ్ళు కనిపిస్తున్నారండి. ఇలాంటి వేదికలేసి ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసి ప్రజల్ని సమకూర్చి ప్రజలలో ఏదో ఒక చైతన్యాన్ని కలిగించాలని తహతహలాడుతూ తాపత్రయపడుతూ ప్రయాసపడుతున్న పని వాళ్ళు అధికంగానే కనిపిస్తున్నారండి. కానీ ఒక విమర్శకి రాత్రి మన మనసును అప్పగిస్తే ఇదిగో ఈ వాక్యం మనల్ని నిలదీస్తుంది. పనివారు తక్కువ కొద్దువ. ఎవరైనా పనివారు కనిపిస్తే వారి మీద నా ఆత్మను కుమ్మరించాలని నేను వేచి ఉన్నాను అన్నట్లు ఈ వాక్యం మనల్ని నిలదీస్తుంది. ప్రియులరా, ఒక్క చక్కటి భావనని ఇక్కడ నేను మీ ఎదుట పెడతాను. అదేంటంటే, లేకేమీ కాదు, పనివారు లేకేమీ కాదు, మస్తుగా ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఈ రోజున పనివారు కంటికి కనిపిస్తున్నారు. కానీ లేని పనివారు ఎవరు? కొదువైన పనివారు ఎవరు? ఆయనకు కావలసిన పనివారు ఎవరు అనేది ఒక 3 లేక 4 మాటలు క్లుప్తంగా నేను మీ ఎదుట పెడతాను. ఈ వాక్యంతో మన జీవితాన్ని సరిచేసుకుంటే నిశ్చయముగా ఈ రాత్రి ఆత్మ కుమ్మరింపు మన మధ్యలో కలుగునుగాక. ఈ నా కంటి చూపికి కనబడుతున్న ప్రతి ఒక్కొక్కరి మీద బలమైన అభిషేకం దిగవచ్చుగాక. మీ ఒక్కొక్కరిని ఆత్మ అభిషేకం దర్శించునుగాక. శక్తి కలిగిన ఆత్మ అభిషేకము చేత ఈ రాత్రి మీరు నింపబడుదురుగాక. ఒక 2-3 మాటలు. మొదటి అనుభవం ఏంటంటే, పనివారు ఉన్నారంట, కానీ లేని పనివారు ఎవరయ్యా అంటే ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు లేరంటండి. వింటున్నారా నేను చెప్పే మాట? పని వాళ్ళకి కొదువేమీ లేదు, కానీ కొదువైన పనివారు ఎవరు అనంటే ఎవరికి వారు తనంతట తాను తనకై తాను పనిచేస్తున్న వాళ్ళు కనబడుతున్నారే. కానీ ఆయనతో కలిసి ఆయనతో నిలిచి ఆయన చేతిని పట్టుకొని ఆయన మనసెరిగి ఆయన ఆలోచన తీసుకొని ఆయన సమ్మతి ప్రకారం ఆయన తోడు కలిగి ఆయనతో కలిసి పనిచేసే పనివారు ఈ రోజున కరువైపోయారండి. నేను ఈ మాట ఏదో నా విశ్లేషణలో నా మతిలేని మనసుకు తోచిన మాట కాదు. ఇది అబద్ధమాడని అర్థం పరిశుద్ధ గ్రంథం సువర్ణ అక్షరాలతో వ్రాయబడిన వాక్యం. చూడండి, మీరు హగ్గై గ్రంథం 2వ అధ్యాయం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, అయినను యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, జెరుబ్బాబెలు ఓకే ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇక్కడ వినండి, ఏం జరిగించాలంట? పని జరిగించాలంట. ఎలా జరిగించాలి? ఈ పని జరిగించే వ్యక్తులు ఎవరు? ఎందుకు పని జరిగించండి అని చెప్తున్నాడు అనంటే, ధైర్యం తెచ్చుకొని ఎదురవుతున్న పోరాటాలకి, ఎదురవుతున్న ఆటంకాలకు, ఎదురవుతున్న సందిగ్ధాలకు మీరు బలహీనులు కాక మీరు బలవంతులై ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. నేను మీతో కూడా ఉంటాను,
మీతో కూడా కలిసి ఉన్నాను, మీతో కూడా కలిసి అడుగులు వేస్తాను. మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను. నీవు నేను నీవు ఒకటిగా ఈ పని జరిగించి ఇందులో గొప్ప జయమును స్థాపిద్దాం. చప్పట్లు కొడదామా గట్టిగా ప్రభుకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఒక్క మాట మిమ్మల్ని అడగనివ్వండి. మీరు చేసే పనిలో మీరు దేవునితో కలిసి పని చేస్తున్నారా, లేక దేవునిని విడిచిపెట్టి దేవుడే లేకుండా ఏదో సాధించగలని సాహసించి సతికిలబడి కరువుతో, కాటకాలతో, కన్నెలతో, వ్యవస్థతో అవస్థపడుతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనం వినే సునాదం ఏంటో తెలుసండి, నినాదం ఏంటో తెలుసండి? ఏమండి? కష్టపడేది కష్టపడుతూనే ఉన్నామండి. రెక్కల ముక్కలు చేస్తామండి, రక్తం ఆవిరి చేస్తామండి, ఓటీలు నైటీలు చేస్తామండి. ఇంకా మాకు వారానికి 6 రోజులు కాదు 10 రోజులు అంటే ఆ 10 రోజులు కూడా ప్రయాసపడడానికి మేము సిద్ధంగానే ఉన్నామండి. కానీ నేతిలో పడాల్సిన అడుగు గోతులో పడుతుందండి. కళకళలాడే కళ్యాణం కళదప్పితే కడుపున పుట్టిన బిడ్డలు విషపు చూపులు చూస్తుంటే, సాహసించిన వాడిని సాధించలేక సతికలు పడుతుంటే, బ్రతుకు భారమై బ్రతుకు బజారులో కనపరుచుకోలేక 6 అడుగుల మనిషి ఈ రోజున 3 అడుగుల త్రాడుకు వేలాడడానికి ఈరోజు సాహసించిన దుస్థితి ఎందుకు వాటిల్లుతుంది? ఈ మాటలు వింటున్న మీరందరూ ఆలోచనలోకి రావాలి. ఆడంబరాలతో, వైభవాలతో, ధన సమృద్ధితో, బలము కలిగి ఆనందంగా అడుగులు వేసిన నీ పయనం, నీ యొక్క ప్రయత్నం ఈ రోజున ఎందుకు విఫలమై సఫలము కాక అల్లాడిపోతున్నావు? ఈ క్షామానికి గల కారణం ఏంటి అని కనుక విశ్లేషించుకుంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎవరికో చేయి చూపించుకోవాల్సిన అవసరం లేదండి. వింటున్నారండి? ఎవరికో దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నా రాత బాగుందా, నా గీత బాగుందా వింటున్నారా? ఇక మా వైపు పల్లెటూర్ల వైపు అయితే ఆడవిడ ఒక చిలక పట్టుకొని వస్తాడు. ఆ చిలక దగ్గరికి వెళ్ళి చిలక నా బతుకు చెప్పవా అంటే ఆ చిలక అంటది, నా బతుకే బాగోలేక ఈడి చేతిలో దొరికాను రా బాబు, నా బ్రతుకే బ్రతుకుగా కాకుండా బాగోలేక ఈడి చేతిలో దొరికితే ఇక నీ సంగతి నేనేం చెప్పేదిరా బాబు. నిజమే. ఈరోజు నా అర్థం కాని వ్యర్థమైన పరుగు కనబడుతూ ప్రయాసపడుతున్నామే, కానీ నీ అపజయానికి, నీ కన్నీళ్ళకి, నీ అవస్థకి, నీ కుటుంబపు వ్యవస్థకి ఈ రోజున ఏంటి లోటు ఆలోచించండి. మరి నా ప్రియమైన సహోదరులారా, ఆయనను కలిగిన పని, ఆయనతో కలిసి చేసిన పని, ఆయనతో సమ్మతి కలిగిన పని, ఆయనతో ఒడంబడిక కలిగి చేసిన పని, ఆయన చిత్తానుసారంగా ఆయనతో అడుగులు వేసిన పని ఏనాడు విఫలం కాదే. ఏనాడు అది అపజయాలమయం కాదే. అపజయం పాలయ్యింది, అనర్థాలకు పాల్పడింది, ఆవేదనకు కారణమయ్యింది అని అంటే నీవు ఆయనతో కూడా కలిసి చేయట్లే పని. సాహసించగలడని సాహసించి దూరమై భారమైనప్పటికీ కూడా వెళ్ళి నావలోకి ఎక్కాడు, అమరములోకి వెళ్ళి నిద్రపోయాడు. ఇక నేను నా ఆలోచనానుసారంగా వెళ్ళిపోయి నా ఆలోచనానుసారంగా సాధించి ఏదో ఒక వేదికను సిద్ధపరచుకోవాలని కంకణం కట్టాడు. కనులు మూయబడిన వాడై యోనా. చరిత్ర పుటంలో, చరిత్ర గ్రంథంలో మనం చదువుతామండి. తాను సాహసించి చేయాలనుకున్న పనిని సాహసించి చేయలేకపోయాడు, ఓడిపోయాడు, వాడిపోయాడు, పడిపోయాడు, కృంగిపోయాడు, కన్నీళ్ళ మయమై ఒకనాడు మరల ప్రభు పాదాలే పట్టుకొనవలసిన పరిస్థితికి వచ్చాడు.
నా ప్రియమైన సహోదరులారా, ఇది నా కర్మ అనే కర్మకాండలో కాటికి కాడు సాగుతున్నవే కానీ ఈ కర్మకాండలో నుంచి విడిపించగలిగిన కరుణా సంపన్నుడు కరములు చాచి కలువరి గిరిలో ఆయన నిన్ను పిలుస్తున్న కనికరము కలిగిన పిలుపుకి ఎందుకు మనస్సులేక, గ్రహించలేక, ఆయనతో చేతులు కలపలేక ఒంటరి పయనములో ఎందుకు నీవు కృంగిపోతున్నావు అనేది ఈ గుడారాల పండుగ ఈ చివరి రాత్రి కూడికలో నీవు గ్రహించాలి. ఆయనతో కలిసి ఒకసారి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద దండెత్తారండి. చరిత్రలో మనం చదువుతాం. ఇవన్నీ మనం చదువుకునే పాఠ్యాలే, మనం చదువుకుంటున్న లేఖనాలే. కానీ మన జీవితానికి వాక్యాన్ని సరిపోల్చుకొని సరిచూసుకొని గనక బ్యారేజ్ వేసుకోగలిగితే మన బ్రతుకు బట్టబయలవుతుందండి. ఓ ఫిలిస్తీయులోసారి ఇశ్రాయేలీయుల మీద దండెత్తారు. ఆనాడు దావీదు రాజుగా ఉన్నాడు. ఈ దావీదుకి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి సమస్య? ఇది ఒకనాటి సమస్య కాదే, పలుమార్లు రిపీట్ అవుతుంది ఈ సమస్య. నేను వెళుతున్నాను, యుద్ధం చేస్తున్నాను, వస్తున్నాను, తొలగిపోయిందిలే, సమస్య పోయిందిలే, కన్నీళ్లు తొలగాయిలే, అక్కర్లు తీరాయిలే, ఆకలి తీరిందిలే, నిద్ర పట్టిందిలే, ఇల్లు కుదిరిందిలే అని అనుకుంటున్నంతలో ఆశల వలయాలలో నేను ఆనందించక మునిపే అడయాసలైపోతున్నాయి ఆశలన్నీ. ఏంటిది? ఈ సమస్యకి కారణం ఏంటి అని మరలా ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభుని విన్నపించుకున్నాడు. లేఖనాల్లో మనం చదువుతాము. చక్కటి పాఠం ఏంటో తెలుసండి. దేవుడు అన్నాడు, దావీదు ఓ పని చేయి, పలుమార్లు ఈ సమస్యతో సందిగ్ధాల మధ్య అల్లాడిపోయేదానికంటే కొంచెం ఓపిక పట్టు. ఈసారి ఈ సమస్యకు పరిష్కారం కలగాలంటే ఈ యుద్ధంలోకి నీతో కూడా కలిసి నేను వస్తాను. చప్పట్లు కొట్టకపోయారా? అయ్యో గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎవరు వస్తారట? మీరు చెప్పండి, ఎవరు వస్తారటండి? నీతో నేను వస్తాను, నీతో నేను కలుస్తాను, నీతో నేను నిలుస్తాను, నీ ప్రక్కనే నేను ఉంటాను. నీవు కలిసి ఈ యుద్ధ రంగంలోనికి వెళదాం. ఈ సమస్య ఎలా పరిష్కారం కాదో నేను చూపిస్తాను అన్నట్లుగా దేవుడు దావీదుతో చెప్పాడు. నా మనసులో ఎప్పుడు తోచే ఒక భావన చెప్తాను చూడండి. దావీదుతో దేవుడు అన్నాడు, ఆ కంబళ చెట్ల దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చో, నేను వచ్చేటంత వరకు కాస్త ఓపిక పట్టు, నేను వచ్చే సమయాన నీవు కూడా లేచి నాతో కూడా కలిసి వస్తే మనం వెళదాం అన్నాడండి. వాస్తవంగా అప్పుడు దావీదు ఏమనాలి? ప్రభువా, వీళ్ళు చెలరేగిపోతున్నారు, దుమ్మెత్తుతున్నారు, కాలెత్తుతున్నారు, వాళ్ళ నోటికి హద్దు ఆపులు లేకుండా అయిపోయింది. ఇప్పుడు గనక నేను మౌనంగా చేతగాని వాడి వల్ల కూర్చున్నానే అనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే అయిపోయిందిరా వాడి పని, చేతగాని వాడైపోయాడు, ఏదో బలం ఉన్నట్లు, ఏదో శక్తి ఉన్నట్లు విర్రవీగాడు. మరి ఈ రోజున్న చేతగాని వాడి వలె మౌనంగా కూర్చున్నాడంటే అతనిలో ఉన్న శక్తి ఏమైంది అని నేను నవ్వులు పాలైపోతాను కదయ్యా. అయినా ఒక చిన్ని రాతితో ఈ ఫిలిస్తీయుల సర్దార్ని హతమార్చిన వాడిని, ఒకప్పుడు సింహాన్ని చీల్చిన వాడిని, ఎలుగుబంటిని చీల్చిన వాడిని, ఇంత పరాక్రమము కలిగి ఇంత రోషము కలిగిన రౌద్రుడనైన నేను ఏమీ చేయకుండా మౌనంగా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎంత అవమానంగా ఉంటుంది ప్రభువా అని కథ అడగాలి. ప్రియులారా, మనం నేర్చుకోవలసిన చక్కటి పాఠం ఏంటంటే, దావీదు ఇలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే దావీదు మనసులో ఒక ఆశ, ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను, ఇంతవరకు నేను కష్టపడ్డాను, ఇంతవరకు నేను చెమటూర్చాను, ఇంతవరకు వ్యయ ప్రయాసలు పడి నేను చేశాను. ఈసారి
నా దేవునితో కలిసి నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను. స్తోత్రం కలుగుగాక. నా దేవునితో కలిసి పూనుకోబోతున్నాను. నా దేవునితో కలిసి పని చేయబోతున్నాను. నా దేవునితో కలిసి నేను యుద్ధ రంగంలో నిలబడబోతున్నాను. ఈనాడు కలిగే ఆ జయం నేను చూడాలి అనే ఆశ అతని గుండెలో రగిలింది. అంతే, మౌనంగా వెళ్ళి ఆ కంబళి చెట్ల కింద కూర్చుండిపోయాడు. చరిత్రలో మనం చదివితే, ప్రియులారా, దేవుడు కదలి వచ్చాడు. స్తోత్రం కలుగుగాక. దావీదు కదలి వెళ్ళాడు. దావీదు దేవుడు, దేవుడు దావీదు, వీళ్ళు ఇద్దరు కలిసి యుద్ధ రంగంలో అడుగు పెడితే జరిగిన వినూత్నమైన విజయం ఎలా ఉందో తెలుసండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం దగ్గర నుంచి చదువుతారండి. కంబలి చెట్ల కొనలందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండు హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకున్నామని సెలవిచ్చాను. ఓకే, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం ప్రియులారా, ఆ మాట వినాలి మీరు. దేవుడు తనకి ఏమైతే సెలవిచ్చాడో ఆ మాట ప్రకారము దావీదు చేయగా, దావీదు అక్కడే ఉందండి కీలకమైన ఆశీర్వాదం. ప్రియులారా, ఏదో నేను చేయగలను, నేను వెళ్ళగలను, నేను ఉండగలను, నేను సాధించగలను అని అని ఉద్రేకాలతో వెళ్ళిపోవడం కాదు. ఏదో మన శక్తి మీద మనం ఆధారపడడం కాదండి. దేవుడు దావీదుతో చెప్పినట్లు చేశాడే, అలాగే ఈ రాత్రి నీవు కూడా. నీవు లేక నేను అడుగు కూడా వేయలేనయ్యా. నీ శక్తి లేకపోతే నేను సాధించలేనయ్యా. నీవు నాతో రాకపోతే నేను వెళ్ళలేనయ్యా. నీవు నాతో ఉంటే, నేను నీతో ఉంటే, నేను వెళ్ళిన ప్రతి మార్గం ఆశీర్వాదకరంగా మలచబడుతుందని నేను గ్రహించానయ్యా. ఇంతవరకు ఒంటరిగా ప్రయాణం చేసి ఓడిపోయాను, అలసిపోయాను, కృంగిపోయాను, కన్నీటి మయంలో కొట్టకపోయాను, కన్నీటి సాగరంలో నిలిచిపోయాను. ఇదిగో ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీవు నాతో రావా యేసయ్యా? నీవు నాతో నిలవవా యేసయ్యా? నీవు నాతో కలిసి ఉండవా యేసయ్యా? నీవు నా చేతిని పట్టుకుంటే, నీవు నా వెన్ను తడితే, నీవు నా ముందుంటే నేను నీతో వస్తానయ్యా. ఈ రాత్రి నా ప్రియులరా, దావీదు దేవుడు తనకి ఏదైతే సెలవిచ్చాడో అలాగే చేశాడట. ఆ తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కొట్టు గట్టిగా చప్పట్లు ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇంతవరకు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న కన్నీళ్లే కానివ్వండి, ఇంతవరకు మిమ్మల్ని వేధించి బాధిస్తున్న సమస్యలే కానివ్వండి, మిమ్మల్ని చూసి పారిపోయి మీరు వాటిని తరిమి వాటిని పారద్రోలగలిగిన శక్తివంతులు కావాలంటే ఈ రాత్రి నా దేవుడు, మన దేవుడు మీతో కూడా నిలవాలి. మీరు ఆయనతో కూడా కలిసి పని చేయాలి. వింటున్నారా? 17వ వాక్యంలో వ్రాయబడింది, కాబట్టి అంటే ఇలా జరిగినందువలన దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల దేశమంతటా ప్రసిద్ధి అయిందంట. యెహోవా అతని భయం, దావీదు యొక్క భయము అన్యజనులందరికీ కలుగు చేశాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ ఇంట్లో ఉండే బొచ్చుకొక్క మీ మాట వినట్లే. ఎందుకని? మీరు వీధుల్లో వెళుతుంటే మిమ్మల్ని చూసి కనుసైగలు ఎగరేసుకుంటున్నారు. మీరు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తుంటే పెదాలు విరుస్తున్నారు. మీరు సమాజంలో బైబిల్ పట్టుకుని భక్తిగా బజార్లో కనబడుతుంటే మీకు ఏమాత్రం విలువ కలగట్లే. కారణం ఎందుకని అనంటే ఆయనతో కూడా కలిసిన బ్రతుకు కాదు గనుక, ఆయనతో నీవు లేవు గనుక
నిన్ను కప్పి ఉన్న ఆ అపజయాలు నిన్ను నవ్వుబాట్లు చేసి నవ్వుల పాలు చేసి నడివీధిలో నిలబెడుతున్న సంగతి వాస్తవం కాదంటారా? ఈ రాత్రి నా ప్రియులారా, నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? నీ స్నేహితులతోనా? నన్ను చూడండి. నీ స్నేహితులతోనా? ధనబలం భుజబలం కలిగిన వారితోనా? కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వచ్చి అడుగుతుంటారు, అన్నయ్య నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పార్ట్నర్గా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నయ్య. అలా అంటారండి. కానీ ఏనాడైనా యేసయ్యా నీవు నేను, నాతో నీవు, నీతో నేను కలిసి ఈ వ్యాపారం చేయాలయ్యా, ఏనాడైనా మోకరించావా సహోదరుడా? నేను నా స్నేహితుడు, నేను ఇదిగో నా కోలీగ్, మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం అని ఆశిస్తున్నావే, కానీ నా దేవుని శక్తి కలిగిన హస్తం నాకు తోడుగా ఉండాలి, ఆయనే నా కొరకు దిగి రావాలి, నా ప్రక్కన నిలవాలి, ఆయనతో కలిసి ఈ పని చేయాలని ఏనాడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థించిన ఆనవాళ్ళు ఉన్నాయా సహోదరుడా? మరి అపజయాల మూట మోస్తూ అపజయాల ఊట త్రాగడం కాక ఏం జరుగుతుంది ఏంటి? ఈ రోజున నోటి నిండా నవ్వుతో, కంటి నిండా నిద్రతో, ఒంటి నిండా ఆరోగ్యంతో, ఇంటి నిండా జనంతో, సౌభాగ్యంతో, సంతోషంతో, ఆనందంతో విల్లు వెరిసిన ఆ ఆనంద బాష్పాలు రాల్చవలసిన నీ కన్నీళ్ళు ఈ రోజున వేరే విధంగా కనబడడానికి గల కారణం ఏంటంటారు? ఆయన తోడు, ఆయన నీడ, ఆయనతో సహవాసం నీకు లేకయే. ఈ రాత్రి ఒక కీలకమైన ఒక మాట చెప్తున్నాను. నిశ్చయంగా ఈ రాత్రి మీరు ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకోండి. మీకు సాక్షి ఇంకొక మాట చెప్పనా? ఇదిగో మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు ఉన్నారే, ఇక ఆయన గురించి కాక ఎవరి గురించి చెప్పుకుంటాం ఏంటి? ఇంత వైభవం, ఇంత హంగు రంగు, ఇంత ఆత్మీయ అంతరిక్షం, ఆత్మ ప్రపంచం మన కళ్ళతో మనం చూస్తున్నామంటే, నాకు తెలిసిన నా చిన్న సేవ అనుభవంలో నేను చెప్తాను. యేసన్న గారు ఏది ప్రారంభించినా, ఏది ఆయన చేయదలిచిన ఆ పరలోకమందున్న దేవుడు ఆమెను అనేసాడండి, అంతే. ఆమెను అనేసాడు, ఇక అంతే. ఆయన ఏది ప్రారంభించినా అందులో ఒక 100 ఫలం కనబడేది. ఏది ప్రారంభించినా అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే కానీ విఫలము అనే అనుభవమే లేదండి. ఎందుకని? ఒక్కడిగా నిలిచిన ఒక సేవకుడు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం, ఆయన ఏది ప్రారంభించినా ఆయన ఒంటరిగా ప్రారంభించిన వాడు కాదు, దేవునితో కలిసి ప్రారంభించాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది ఈ రోజున. మీరు ఆలోచించండి. నేను చెప్పాను కదండి, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊర్లో అప్పట్లో 93, 94 ఆ సంవత్సరాల్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. నెల పెడతారంటే ఎట్లా వస్తారు జనం? ఏదో ఒక నెల కొత్తగా ఉంటుందానికి వస్తారు, 2వ నెల వస్తారు, 3వ నెల డుమ్మ కొట్టేస్తారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివే అనుకున్న వాళ్ళే. ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మామూలుగా వాస్తవంగా ఎట్లా ఉండేదంటే, మా సంఘాల్లో అంటే లోకల్గా ఉన్న సంఘాల్లో మాసాంతర కూడికలను పెట్టేవాళ్ళు. నెల 30వ తేదీ 31వ తేదీ మాసాంతర కూటం అని పెట్టేవాళ్ళు. గట్టిగా ఎత్తుకుంటే పాస్టర్ గారితో కలిసి 10 మంది వెళ్ళేవాళ్ళు. ఇక 10 మంది మాసాంతర కూడికలో కూర్చొని 12 గంటలు ఎప్పుడవుతుందా అని వీళ్ళు ప్రార్థన చేయరు, వాచ్ వైపు చూసుకుంటుంటారు. ఇక ముగించుకొని వచ్చేసేవాళ్ళు. ఇంకా అక్కడక్కడ అడపదడప ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరిగినా ఎలాగ ఉండేదంటే, మీకు తెలియదేముందండి,
ఏదో కొద్ది మందిగా కూర్చొని ప్రార్థనని ప్రారంభించేవాళ్ళు, దేవుని ఒడిలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆమె అన్న తర్వాత అందరూ చేతులు పట్టుకొని మెట్లు దిగింటికి వచ్చేవాళ్ళు. ఎవడు ప్రార్థన చేసింది ఎవడికి అర్థమయ్యేది కాదు. వీళ్ళందరి ప్రార్థన ప్రభువుకి అసలు చేరేదే కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో, అలాంటి ఆచారపు ముసుగు ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో ఒక చైతన్యం కలిగేటట్లు, ఒక ప్రభంజనం ఏర్పరచబడేటట్లు, ఒక చైతన్యంతో ప్రజలు ఆశీర్వాదానికి యోగ్యులయ్యేటట్లు యేసన్న గారు ఏది ఒక స్వార్థ కూడికి కదా ప్రజల్ని పోగు చేసినట్లు లక్షల వేల మందిని స్వార్థ కూడికలకు వచ్చినట్లుగా వచ్చేవాళ్ళు జనం. అంత జనాన్ని పోగు చేసి రాత్రంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రభు పాదాలు పట్టుకొని గోసారి ఏడ్చి ప్రార్థించుకొని విన్నపించుకొని మొరపెట్టుకొని అద్భుతాలు మహత్కార్యాలు ప్రజలు కళ్ళతో చూస్తుంటే ఏ ప్రజలైతే నవ్వి పరిహాసం చేసి ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నారో ఆ ప్రజలే నోటి మీద వేలేసుకొని అబ్బురిపోయేటట్లు దేవుడు ఆయన ద్వారా ప్రారంభించిన ప్రతిదీ కూడా ఈరోజున్న క్రైస్తవ లోకానికి నాకు అది ఊహకు అందనివి ఇలాంటివన్నీ అనిపిస్తుందండి. ఎందుకంటే జయ అపజయాలు అనేవి కొన్ని సందర్భాలలో సఫలము, మరికొన్ని సందర్భాల విఫలము అనేవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇలాంటి దేవునితో కలిసి పనిచేసే పనివారి యొక్క సేవకుల యొక్క ఆశీర్వాదం ఆశ్చర్యంగానే ఉంటుందండి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు వింటున్నట్టు నటిస్తున్నారా? వింటున్నారండి? కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఒక కొత్త పాట పాడుకుంటూ క్రొత్త గీతం పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి స్థుతించుకుంటూ వెళదామని ఆయన మొట్టమొదటగా ఒక కొత్త పాట రాసుకుని కొత్త పాట పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి వెళదామని ప్రారంభించాడా? ఈరోజు కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఒకటి చెప్పండి. ఓ కొత్త పాట పాడుకుంటూ ఆనందంగా ఆయన కొత్త సంవత్సరంలో ఆరాధించుకుంటూ ప్రభుకు ఒక కొత్త పేరు పెట్టుకొని ఆయన అడుగు పెట్టడం, ఆయన ఆనాడు ప్రారంభించిన ఆ ఆశీర్వాదకరమైన ఆ పరిచర్య ఈరోజు క్రైస్తవ లోకాన్ని అలుముకుంది. ఏ చిన్న సావుకుడే పెద్ద సావుకుడే క్రైస్తవ లోకంలో చిన్న సంఘమే పెద్ద సంఘమే అనే తారతమ్యం లేకుండా ఈరోజున క్రైస్తవ లోకంలో సంఘాలలో ఈ మేఘం అలుముకొని కమ్ముకపోయింది. ఈరోజున సంఘాలన్నింటిలో క్రొత్త కీర్తన పాడుకుంటూ క్రొత్త గీతం ఆలపించుకుంటూ ఆనందంగా క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళి ఆనందంతో ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో నిలవగలిగిన ఆ మొట్టమొదటి అడుగులు ఎంత ఘనమైనవో చూడండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అందరికీ ఖాళీగా ఉంటుంది కనుక అందరిని పోగు చేసి ప్రజలందరినీ పోగు చేసి రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ఘనమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం అని ఆయన మనస్సులో మెదిలిన ఆ దివ్యమైన ఆలోచన చిన్నదిగా కొద్దిగా ప్రారంభించాడు. ఆ ఆగస్టు 15వ తేదీ ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్త ప్రార్థనా వీరుల సమావేశం అని పెట్టాడు యేసన్న గారు. అంటే రాష్ట్రానికి సరిపడేటట్లు అన్నట్లు రాష్ట్ర వ్యాప్త ప్రార్థన వీరుల సమావేశం అని పెట్టి ప్రజల్ని పోగు చేసి దేశ క్షేమం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు, సంఘాల కొరకు, సంక్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నా కళ్ళతో నేను చూశానండి. రాజకీయ నాయకులు ప్రార్థన చేయించుకోవడానికి ఆ ప్రార్థన వీరుల సమావేశ కూడికకు వచ్చి
ఆ నాయకుల నోట వచ్చిన ఒక మాట చెప్పనా, ఎందరో నాయకులు సేవకుల్ని చూసాము, ఎన్నో సంఘాలను చూసాము. ఈవేళ ఈ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఇన్ని లక్షల మందిని పోగు చేసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ప్రార్థన చేసే ఒక పనివాడిని ఇప్పుడే మేము కొత్తగా చూస్తున్నామండి అని నాయకుల నోట ప్రశంసించబడిన ఒక పనివాడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారండి. ఈ రోజున అదే ప్రార్థన వీరుల సమావేశమే కానివ్వండి, రాష్ట్రాలలో అక్కడక్కడ ప్రార్థన సమూహాలుగా కూడుకొని రాష్ట్రం, దేశం కొరకి చేతులెత్తి ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఆత్మ కానివ్వండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఆయనతో కలిసి చేసిన పని ఏదైనప్పటికీ కూడా అది శిఖరాల మీద కనబడుతుందే కానీ శిథిలమైపోదు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ పని సఫలం కావాలి, నీవు ఆశీర్వాదకరంగా నిలవాలి, నువ్వు ప్రారంభించే ప్రతిదీ కూడా 100 ఫలాన్ని నీకు ఇవ్వాలి. నువ్వు నాటిన మొక్కే కానీ, చేస్తున్న పనే కానీ, నువ్వు ప్రారంభిస్తున్న ఏదైనప్పటికీ కూడా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అనుకుంటే నీవు దేవునితో కూడా కలిసి పనిచేసే పనివాడివి కావాలి. ఆనాడు వికసించి ప్రకాశించి పరిమళించిన ఓ సువాసన వెదజల్లబడే వ్యక్తిగా నీవు నేను మనం మార్చబడగలము అనేది ఈ వాక్యం స్పష్టతనిస్తుంది. ఉన్నారండి పనివాళ్ళు, చాలామంది ఉన్నారండి. ఓ కోకోలలుగా కనబడుతున్నారండి పనివారు. కానీ కొదువైన పనివారు ఎవరు? ఆయనతో కూడా కలిసి పని చేయగలిగిన పనివారు కావాలండి. ఈ రాత్రి అలాంటి పనివాడు నీవు కావాలని ఎందుకు కోరుకోవు? అలాంటి పనికత్తిగా, పనివారుగా మీరుండాలని ఎందుకు ఆశించరు? ఈ రాత్రి మీరు నిర్ణయం తీసుకోండి. నాయన, ఒంటరిగా చేసిన నా పని విఫలమైపోయింది, ఇదిగో ఈ రాత్రి మీ దగ్గర ద్రోహిణని, దోషులకి క్షమభిక్షను వేడి నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇక నీతో కూడా కలిసి పని చేస్తాను, ఇక నీతో కూడా కలిసి నిలుస్తాను, నీతో కూడా అడుగులు వేస్తాను. నీవు నన్ను విజయ పదములో నడిపించమని కోరుకుంటే నా దేవుడి రాత్రి బలమైన ఆత్మ కొమ్మరింపు నీ మీద కొమ్మరిస్తాడు. నీవు అభిషక్తుడు వగుదువుగాక, నువ్వు ఆత్మచేత నింపబడుదువుగాక, బలమైన శక్తి నిన్ను చేరుకొనుగాక. మరొక్క విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, రెండవది, మార్కు సువార్తలో చాలా విలువైన మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం చదువుతారండి, వినండి జాగ్రత్తగాను. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి, ప్రతి వానికి నేను చదువుతాను. ఒక మనుష్యుడు అంటే ఒక యజమానుడు అనుకోండి, తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన సందర్భం ఏంటంటే, ఈయన దేశాంతరం వెళుతూనట, జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. ప్రతివానికి వాని పని నియమించి, వాని పని, వింటున్నారా నేను చెప్పే మాట? ఏం పని? అందరు చెప్పండి, ఏం పని? వాని పని. అంటే ప్రతి వానికి తాను చేయగలిగిన పని ఆయన అప్పగించాడంట. ఈ సందర్భంలో నేను మీతో చెప్పాలనుకున్నది, నా మనసుని పట్టుకున్న మాట ఏంటో తెలుసండి, ఎవరి పని వాళ్ళకి అప్పగించాడు ఆయన. ఇప్పుడు చాలామంది పని వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి పని వాళ్ళు చేసే పని వాళ్ళు కనబడట్లే. హలో,
ఉంటున్నారా? ఉన్నారండి. కంటి నిండా కనబడతారు. ఓ రాత్రి కలలో కూడా కనిపిస్తారు. లోకాన్ని చుట్టుముట్టినట్లుగా కనబడతారు. ఈ రోజున సమృద్ధి అయిన పని వాళ్ళు కనిపిస్తున్నారు, కనబడుతున్నారు అని ఆనందం కలిగేటట్లుగానే ఉంది. కానీ సత్యవాక్యం ఏమంటుంది? పనివాళ్ళు కొద్దువా, కోత విస్తారం, ఆశీర్వాదాలు దండిగా ఉన్నాయి, దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి, సంపద సమృద్ధిగా ఉన్నది. కానీ అనుభవించే వాళ్ళు, ఆచరించే వాళ్ళు, స్వాధీనపరుచుకునే వాళ్ళు ఈరోజు నా కరువై కొదువైపోయారు. ఏరి పనివారు ఏరి? ఏంటి ప్రభువా ఎంతమంది పనివారు ఉంటే? అయ్యా, కంటి నిండా కనబడుతున్నారే కానీ వారికి అప్పగింపబడిన దానిని చేసేవాళ్ళు ఏరయ్యా. వారి వారి పని వాళ్ళకి అప్పగించాడు. మరి ఆ గురుతర బాధ్యతను గుర్తించి చేసేవాళ్ళు ఏరయ్యా? ఎలాంటి పని వాళ్ళ మీద ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు అనంటే ఇలాంటి పని వాళ్ళు కావాలి. ఈ రాత్రి మీరు ఆ బలమైన అభిషేకాన్ని పొందుకోవాలంటే ఇలాంటి పనివారుగా మీరు నిలవాలి. ఇలాంటి పనివారుగా మీరు సిద్ధపడాలి. ఎలాంటి పనివాళ్ళు? తన పని తాను చేసే, దేవుడు తనకు అప్పగించిన, దేవుడు తనకిచ్చిన బాధ్యత, దేవుడు తనకిచ్చిన ఆ గురుతర బాధ్యతని గుర్తించి తనకు అప్పగింపబడిన పని చేయగలిగిన బాధ్యత గల వాళ్ళు కావాలండి. మీరు మరలా భావించొద్దు, నా మీద కోపించొద్దు. పరిశుద్ధ వాక్యం కనుక నేను మీతో ఖండితంగా కాస్త మిమ్మల్ని గిచ్చి గుచ్చి నొప్పింపచేయడానికి, ఒప్పింపచేయడానికి నేను సాహసిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆ గురుతర బాధ్యతను గుర్తించి ప్రవర్తిస్తున్నామండి ఈ రోజున. ఏదో నేను ఇలాగ మాట్లాడుతున్నానని మీరు ఏదో ఊరు చూస్తున్నారు కానీ నన్ను దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకిచ్చిన బాధ్యతని, దేవుడు మనకిచ్చిన ఆ గురుతర ఆ కర్తవ్యాన్ని గుర్తించి, అరే నేను దీని కొరకు పిలువబడిన వాడని కదా, దేవుడు నాకు ఇచ్చిన స్థానం కదా, దేవుడు నన్ను ఉంచిన పరిస్థితి కదా, దేవుడు నన్ను ఉంచిన అనుభవం కదా, ఇక్కడ నేను నిలవాలి, ఈ గురుతర బాధ్యతను నేను నెరవేర్చాలన్న ఆశ ఇది ఈ రోజున ఏదండి? కాస్త నేను చొరవతో మాట్లాడుతున్నానండి, అధికారంతో కాదు. లేకపోతే నాకేదో పెద్ద వేదిక వేశారు, మీ అందరికి వినబడడానికి మాట్లాడే మైక్ నా చేతికి ఇచ్చారని మైకంతో మాట్లాడట్లే. నేను కాస్త చొరవతో మాట్లాడుతున్నాను. ఒక వ్యవస్థ, కుటుంబపు వ్యవస్థ ఉంది. కుటుంబపు వ్యవస్థలో ఎవరి బాధ్యత వాళ్ళు గుర్తించి చేస్తున్నారండి ఈ రోజున. కుటుంబపు వ్యవస్థలో ఒక భర్త స్థానం భర్త, భార్య స్థానం భార్య, పిల్లల స్థానం పిల్లలకి ఈ రోజున కనబడుతుందండి? లేదు. వాని పని వానికి అప్పగించినప్పుడు ఆ పనిని నీవు గుర్తించలేకపోతే, ఆ పని గుర్తించలేని పనివాడవైతే ఎలా ఆశీర్వాదం కలుగుతుంది? మీకు వివరణ కావాలి, మీ గుండెల్లో పాతకపోవాలి, మీ జీవితంలో నిలిచిపోవాలి, ఇక మరలా తప్పటడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. గనుక ఈ మాట నేను చెప్తున్నాను. మన విశ్వాసి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారు, అన్నయ్య ఆ మూడో ఇల్లు ఉంది కదా, వాళ్ళు మీరు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడానికి తీసుకొని రమ్మన్నారు మిమ్మల్ని అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఒకసారి వాళ్ళని మందిరానికి ఆరాధనకి రమ్మనండి. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, వాళ్ళు కాస్త వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసిన సబబుగా ఉంటుంది. వింటున్నారా? ఇదే మంత్రం కాదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వేప మండలంతో ముఖం మీద కొట్టడానికి. వాళ్ళు వాక్యం వినివ్వండి, ఒకసారి మందిరానికి రమ్మనండి,
కాస్త వాళ్ళు దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళలో కొంచెం విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసము వాళ్ళని విజయవంతంగా నడిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేనేం చేసేది అట్లా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మనాళ్ళు పట్టిందే పట్టు కదా. ఆ అట్ట కాదు అన్నయ్యా అంటే నేను అన్నాను, అట్ట కాకపోతే పేపరా ఎంతగా ఒప్పుకోరు. సరే వీళ్ళ సంతోషం నేను ఎందుకు కాదనాలని సరే వెళదాం పదా అని వెళ్ళానండి. అందరు నన్ను చూడండి, నేను చెప్పే మాట వినండి. ఆ 3 ఇల్లే, అదే 3 కిలోమీటర్లు కాదు, 3 మైళ్ళు కాదు, 3 ఇల్లే తీసుకెళ్తే వెళ్ళాను. పాపం వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదనుకోండి. ఆమె పాపం నమస్కారం అండి అంటే అట్లాగే లేమ్మా అని చెప్పాను. కూర్చోండి అంటే అట్లాగేనమ్మని కూర్చున్నాను. ఇక అక్కడ ఒక ఫ్రిడ్జ్ ప్రక్కన ఆమె నిలబడింది. ఆ వాకిటి దగ్గరే ప్రక్కన నన్ను తీసుకెళ్ళిన ఆమె నిలబడింది. నన్ను మాత్రం మహారాజులాగా సోఫాలో కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాను. ఆమె నాతో మాట్లాడుతుంది. ఆ ఇంటి వెళ్ళాలి. ఏమనుకోవద్దండి, సమాజంలో చెప్పాడేంటి ఇట్లాంటివి అనుకుంటారేమో, మరి చెప్పకపోతే మీకెట తెలుస్తుంది ఏంటి? ఆమె నాతో చెప్తుంది, ఏమండి అయ్యగారు రండి అంటే నేను అన్నాను, అండీలు డేక్షలు ఎన్ని వద్దులేమ్మా, అన్నాను విలువ బాగుంటుంది, అండీలు డేక్షలు ఎన్ని మనకెందుకండి అంటే ఆమెను కూడా నవ్వుకొని చెప్తుంది, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయండి, మేము ఇట్లా అగచాట్లు పడుతున్నామండి, మా ఆయనకేమో నీరసం, నాకేమో ఉబ్బసం, కుక్కలకేమో నీరసం. ఇంకా మొన్నాళ్ళు ఓపెన్ చేస్తారు కదా పుస్తకాల కట్ట. ఇక అవన్నీ చెప్తా ఉంటే నేను కూడా వినాలి కదా, వినకపోతే ఓటేయరు కదా, ఓటేయకపోతే నోటు రాదు కదా. ఇక నేను కూడా వింటా ఉన్నాను, ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ మాట, ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుంది, అది ఊరకనే మోగుతూ ఉంది, అంటది. ఆమె దాని వైపు చూస్తుంది, నా వైపు చూస్తుంది. ఎందుకంటే నాతో మాట్లాడుతుంది కదా. 2-3 సార్లు అది మోగి మౌనం అయిపోయింది. మరలా 3వసారి కూడా మోగింది అది. ఇక నేనే చొరవ తీసుకొని, అమ్మా ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడండి పర్లేదులే అన్న. మీరు నమ్మండి నా మాట, అడ్రస్ అడగొద్దు, ఆధారాలు అడగొద్దు, ఆధార్ కార్డు అసలే అడగొద్దు. ఆమె నా ముందే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనింది. మరి అటువైపు ఎవరు మాట్లాడారో మనకు తెలీదు, ఆ అన్యం పుణ్యం పైన వాడికి తెలియాలి. హలో అని 3 మాటలు మాట్లాడి, మీరు నమ్మండి బాబా, వెంటనే ఆమె డోర్ కట్టినట్లాగి పెద్ద పాపా అంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది. వస్తే వెంటనే ఫోన్ ఆ పాపకి ఇచ్చి ఏమంటది, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నా. వింటున్నారా? ఏంటి నోటి మీద వేలు పెట్టుకున్నారేంటి? కన్న తల్లి కన్న కూతురికి, కడుపును పుట్టిన కూతురికి చెప్తుందండి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈ తల్లి కన్న తల్లా కసాయి తల్లా? ఈ చరిత్ర, ఈ మాట నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, తనకిచ్చిన బాధ్యతని, తనకున్న ఆ స్థానాన్ని గుర్తించిన వ్యక్తే లేకపోతే గుడ్డి తల్లా? మీరు ఆలోచించండి. ఒక తల్లి స్థానంలో ఉన్న తల్లి మాట్లాడవలసిన మాటేనా అది? ఒక తల్లి తన బిడ్డకు నేర్పించవలసిన అనుభవాలనే అవి? ఒక కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లి గుండెల్లో ఉండవలసిన అనుభవాలేనా? నా ప్రియమైన సహోదరులారా, ఎవరి స్థానం వాళ్ళకు ఉంది కదా. ఆ స్థానాల్లో ఏ స్థితిలో ఉన్నావు? వాని పని, ఒక కుటుంబపు యజమానురాలికి ఇవ్వవలసిన ఆ పని, ఆ గురుతర బాధ్యత, ఒక కుటుంబపు యజమానునికి ఉండవలసిన పని, ఆ గురుతర బాధ్యత. నీ ఇల్లు స్వర్గసీమగా ఉండవలసింది ఈ రోజున ఎందుకు నరక కోపంగా ఉంది? సారీ, ఇలా అంటున్నానని ఏదో ఉద్రేకంతో మాట్లాడుతున్నానని భావించద్దండి. గుండె వేదనతో మాట్లాడుతున్నాను.
ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు ప్రతిరూపాలై, క్రైస్తవ కుటుంబాలు క్రీస్తుకు వెలుగుకు నాంది పలుకుతూ, క్రైస్తవ కుటుంబాలు పరిశుద్ధతకు స్థావరాలుగా నిలిచి, క్రీస్తులో ఉన్న శక్తి సామర్థ్యతకు పునాదిగా నిలవవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా ఎందుకు లేవు? నీ మనస్సాక్షి సమాధానం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన పని నీవే చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన స్థానాన్ని కాచుకొని, దేవుడికి ఇచ్చిన పనిని జాగరూకుడవై జాగ్రత్తతో ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావా? విస్మరించి తిరుగుతున్నావా? యవన ప్రాయంలో నిలిచి కండలు తిరిగిన కుర్రోడివి యవన ప్రాయానికి వచ్చావు. ఇంకా వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మంచం మీద మూలుగుతున్న తండ్రి కష్టం మీద ఆధారపడి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేక, తల్లిదండ్రుల గుండెల్లో ఆనందాన్ని చూడలేక, ఈ రోజున లోకపు స్నేహాలతో, లోకపు మత్తు, డబ్బు, ఎత్తు విర్రవీగుతుంటే, లోకపు స్నేహాలతో ఎంతవరకు యవనుడా దేవుడికి ఇచ్చిన స్థానాన్ని, దేవుడికి ఇచ్చిన భారాన్ని, దేవుడికి ఇచ్చిన పనిని విస్మరించి శక్తిహీనుడవై, భక్తిహీనుడవై, బలహీనుడవై, నిస్సహాయపు పరిస్థితులలో, నిరాశ నిస్పృహల మధ్య నీ యవన ప్రాయాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఆలోచించు. వాని పని, యవనుడా నీ పని, యవనుడా, యవన సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఆ గురుతర బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? నీ భావ్య భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? పండు ముసలాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 80 ఏళ్ళు దాకా ఉంటాయి. నేను ఆ రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి ఆలస్యంగా వచ్చాను. నేను సిద్ధపడి బయటకు వచ్చేసరికి ఉదయం 10 అయింది. ఎందుకంటే నేను రావడమే వేకు 3:30 గంటలకు వచ్చాను. కాస్త పడుకొని నిద్రపోయి విశ్రాంతి తీసుకొని 10 గంటలకి నేను డోర్ తీసి బయటకు వస్తే నా గది ముందే పండు ముసలాయన 80 ఏళ్ళు దాకా ఉంటాయండి. అలాగా కుర్చీలో కూర్చొని మాంసపు ముద్దలాగా కూలబడి ఉన్నాడు. నేను డోర్ తీయగానే వచ్చి తిన్నగా 4 అడుగులు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అలా తట్టి అడిగాను, పెద్దయ్యా ఏంటి ప్రార్థన చేయాలనా అన్నాను. ప్రియులారా, నా తల్లిదండ్రులుగా భావించి చెప్తున్నాను ఈ మాట. ఆయన అలా మెల్లగా తలెత్తి నన్ను చూసి బోర్ నేడ్చాడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి. నేను అన్నాను భుజం మీద చేయివేసి, ఏమైంది, ఎవరు మీరు అట్లా అంటే, ఇప్పటికీ నా గుండె ద్రవిస్తుందండి ఆ మాట చెబుతుంటే. గడగడ వణికిపోతూ అన్నాడు, అయ్యా ముందు నాకంతేమైనా పెట్టించయ్యా, కొంచెం తిని దడాగితే అప్పుడు మాట్లాడతాను నీతో. అయ్యా అంతేమన్నా పెట్టించయ్యా, నాకు ఆకలిగా ఉంది, వణుకొచ్చేస్తుందయ్యా. అట్లా కన్నీళ్ళు పెట్టాడండి. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో ఆకలి బాధ తట్టుకోలేక, అడుక్కునేది చేతకాక గసగస వణికిపోతున్న తండ్రిని చూసి నా గుండె ద్రవించింది. వెంటనే నేను నాతో ఉన్న బ్రదర్ని పిలిచి, రేయ్ మెస్లోకి వెళ్ళి అక్కోళ్ళని అడిగి కొంచెం అన్నం తీసుకొచ్చి నీకు పెట్టరా ముందు అట్లా అంటే, నేను అప్పుడు ఉండవల్లి సెంటర్లో పనిచేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఈ కోటీశ్వరమ్మ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది కదా, ఆ తల్లి ఉంది. అప్పుడు ఆ తల్లిని పిలిపించి ఆ తల్లితో అన్నాను, కోటేశ్వరమ్మ తల్లితో, అమ్మా ఆ పెద్ద ఆయన ఎవరో వచ్చారు, కళ్ళు తిరుగుతున్నాయి, వణికిపోతున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు, ఏదైనా ఉంటే ముందు అంత తీసుకొచ్చి ఆయనకి పెట్టిస్తామమ్మా, కొంచెం ఏదైనా ఉంటే పెట్టండి అన్నాను. ఆ తల్లి అంత అన్నంలో పప్పుచారు వేసి ఇచ్చింది. నా కళ్ళతో నేను చూశారండి, ఇప్పటికీ నా కళ్ళ ముందు నుంచి పోవు ఆ దృశ్యాలు.
అంత అన్నం పప్పుచారేసి ఆయనకి ఇస్తే అంత అన్నాన్ని అలా కలిపేసుకొని 2-3 ముద్దలతో నోట్లో పెట్టుకొని మింగేసి గుట నీళ్లు తాగి ఇంచుమించు 10 నిమిషాల తర్వాత నాతో మాట్లాడాడండి. నేను అన్నాను, ఎవరు మీరు? ఏంటి ఇలా వచ్చారు? ఏంటి ఇలా ఉన్నారు? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, అయ్యా నేను R&Bలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేసిన వాడిని, రిటైర్డ్ అయిపోయాను. ఆకలికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతానో అని ఈ దారిని వెళుతూ చర్చి కదా, చర్చి వాళ్ళు ప్రేమ చూపిస్తారని, చర్చి వాళ్ళు హక్కును చేర్చుకుంటారని సాహసించి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారేమో నాయనా, నన్ను క్షమించవా, నన్ను క్షమించయ్యా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. అట్లాంటి నేను అన్నాను, తప్పు, అలా అనకండి, మీరు విషయం చెప్పండి. ఆయన ఏడుస్తూ చెప్తాడు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళి, ఒక ఎంప్లాయీని కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కదా, బాగా బ్రతికినోడిని కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం సిగ్గనిపించి ఏదో మీ దగ్గరికి వచ్చి అంత అన్నం అడిగానయ్యా. సరే పెద్దయ్యా, నీకు ఎవరు లేరా? అయ్యా నన్ను అర్థం చేసుకునే నా భార్య కాలం చేసింది, నన్ను బంగారులాగా చూసుకునే నా భార్య కాలం చేసిందయ్యా. మరి నీకు పిల్లలు ఎవరు లేరా? ఎందుకు లేరు నాయన, 4 పిల్లలు ఉన్నారయ్యా, 4 కొడుకులను కన్నానయ్యా. మరి వాళ్ళు నేను చూసుకోరా? వాళ్ళు నిన్ను పట్టించుకోరా? వాళ్ళు నీతో లేరా? ఆ తండ్రి గుండెల్లో ఉన్న వేదనని ఏం చెప్తాడండి? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, ఏం చెప్పుకున్నయ్యా, ఒకడున్నాడంటే వాడు రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రాడు. ఇంకొకడున్నాడంటే వాడు ఎంతసేపటికి స్నేహితులతో వెళ్ళిపోతావు, వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఇంకొకడున్నాడు 3వ వాడికేమో కాలు చేయి పని చేయదు, పోలియో జబ్బు. వాడికి అన్నీ నేనే చేయాలి. కన్న పుణ్యానికి నేను పోగొట్టుకోలేను కదయ్యా. ఈ వయసులో కూడా, ఈ స్థితిలో కూడా ఆ కాలు చేయి పని చేయి నా బిడ్డకి అన్నీ నేనే చేయాలయ్యా. ఆఖరివాడు ఒకడున్నాడు, 4వ వాడిని కాళ్ళ ఏళ్ల పడి, నాయనా పెద్దోడు చూస్తే ఇంటి పట్టున్నాడు, ఆ 2వ చూస్తే కంటికి కనబడడు, 3వ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. రే నాయనా నీ కాడు పట్టుకుంటానురా, నువ్వన్నా ఒక 2 రూపాయలు సంపాదిస్తే ఈ వృద్ధాప్యంలో 4 ఏళ్ళు నోట్లో పోతాయిరా, నువ్వన్నా అర్థం చేసుకోరా అని ఆఖరి వాడిని కాళ్ళు పట్టుకొని అడిగితే ఆడు అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. చూసారండి, జన్మనిచ్చిన తండ్రిని, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావుగా, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతాలే అంటాడంటండి. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి, యవ్వనులు ఈరోజు ఏం చేస్తున్నారు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన పుణ్యానానికి ఈరోజు గుండె నిండా దుఃఖంతో అల్లాడిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని కన్నీళ్లతోనే వాళ్ళు కాటికి కాళ్ళు చాపాలనా? కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని భుజముల మీద మోసి గుండెల మీద ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిదండ్రులకి నేను కన్న శాపమా? యవన సహోదరుడా, నీ మనసు చెలించాలని మాట చెప్తున్నాను. యవన సహోదరి, నీ గుండె కరగాలని మాట చెప్తున్నాను. నీ ఫ్యూచర్, నీ భావి భవిష్యత్తు ఆశీర్వాదకరముగా నిలవాలి. నిండు 100 ఏళ్ల జీవితం ఫలభరితముగా ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు నిలవాలి అన్నప్పుడు నీ పని ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్థానానికి ఎలా న్యాయం చేస్తున్నావు? నీ క్రియలు వజ్రపు ముక్కతో వ్రాస్తున్నాడు నా దేవుడు. కుటుంబపు బాధ్యతలు ఎరిగి తెగించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ కళ్ళకు కనబడే తల్లి ఒకరోజు కనబడకుండా పోతుంది. ఈరోజు నీ కళ్ళకు కనబడే ఈ తండ్రి ఒకరోజు కనబడకుండా పోతాడు. కనబడకుండా పోయిన తర్వాత అయ్యో నా తల్లికి నేను ఏం చేయలేకపోయానే అని నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు కదా.
నీకు కనబడే తండ్రి కనబడకుండా పోయిన తర్వాత నా తండ్రికి నా చేతులతో ఒక ముద్ద పెట్టలేకపోయానే అని నువ్వు కన్నీళ్ళు కార్చిన ప్రయోజనం ఉండదు కదా. క్రైస్తవ సహోదరుడా, యవనస్తుడా, నా సహోదరుడా, నా సహోదరి, వాని పని నీ పని ఎలా చేస్తున్నావు? నీ పని నువ్వు శ్రద్ధగా చేయగలిగిన పనివాడివి అయితే, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన పనిని గుర్తించిన పనివాడివి అయితే, నీ మీద ఈ రాత్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఎంత మందిలో కూర్చొని ఉన్నా, ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏ మూల కూర్చొని ఉన్నా, ఏ చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆయనని పని చూస్తాడు, ఆయనని కార్యక్రమాన్ని చూస్తాడు, నీ కర్తవ్యాన్ని చూస్తాడు. ఈ రాత్రి పశ్చాత్తాప్తుడవై ప్రభు పాదాలు పట్టుకొని, నిజమే ప్రభువా, నీవిచ్చిన పని నేను చేయలేకపోయాను, నీవిచ్చిన స్థానాన్ని నేను కాపాడుకోలేకపోయాను, నా గుండె లవిసేటట్లు కన్నీళ్ళు పెట్టి ప్రలాపిస్తున్నాను, నా పని నేను గుర్తించలేక గుడ్డివాడినై అంధకారంలో అడుగులు వేస్తూ అగాధములో కూరకుపోయాను, నన్ను మన్నించయ్యా. నీవు నాకు ఇచ్చిన పని నేను చేస్తానయ్యా, నీవు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేరుస్తానయ్యా, నీవు నాకు ఇచ్చిన స్థానాన్ని కాచుకుంటేనయ్యా. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప్తుడు అయితే, నీకు ఇచ్చిన పనిని గుర్తించగలిగితే, పనివారి మీద, పనికత్తెల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తా. స్తోత్రం కలుగు గాక. సంఘంలో నీ పని ఏంటి? సంఘంలో నీ కర్తవ్యం ఏంటి? సంఘంలో నీ బాధ్యత ఏంటి? ఏదో సంఘం సంబరంగా కనబడితే, సంఘం అందంగా కనబడితే, సంఘం కలకల కనబడితే, ఏదో తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని, కంచెలు పట్టుకొని ఓ దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఆ సంఘంలో నీ స్థానం, నీ పని ఏంటి గుర్తించాలి. ఏదో ఆషామాషగా, ఆనవాయితీగా, ఆచారంగా వెళ్ళి రావడమేనా? నీ పని గుర్తిస్తావా? సౌలా, నేను వస్తాను, 7 దినముల పాటు నువ్వు కాస్త ఓపికగా నేను వచ్చేటంత వరకు అక్కడ నిలిచి ఉండవాయా? నేను వచ్చిన తర్వాత నీకు ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదకరమో, నీవు చేయవలసిన పని ఏంటో నేను చెప్తాను అని చెప్పాడు ప్రవక్త. ఉన్నాడా? హలో, మాట్లాడరేంటి? ఉన్నాడా? లేడు. ప్రవక్త ఏం చెప్పాడు? నేను వస్తాను, నేను వచ్చేంత వరకు కాస్త ఓపికతో అక్కడ కాచుకొని ఉండు, నువ్వు ఏం చేయాలో, నీవు చేయవలసిన ఆ పని ఏంటో నేను చెప్తాను, ఆగవాయా బాబు అన్నాడు. ఉండడే. ప్రవక్త రాకమునిపే ఈయనకి ఉద్రేకం వచ్చేసింది. ప్రవక్త రాకమునిపే ఈయనకి వైరాగ్యం వచ్చేసింది. ప్రవక్త రాకమునిపే ఈ జేజేలు కొట్టేవాళ్ళు, జెండాలు పట్టుకునేవాళ్ళు, ఈ పొగిడేవాళ్ళు ఉంటారు కదండి. అన్నా నీకేంటన్నా, నువ్వు కింగ్ అన్నా, నీకేంటన్నా కొదువా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడన్నా, దేవుడు నిన్ను కోరుకున్నాడన్నా, అసలు నీ హంగు, నీ రంగు, అసలు నువ్వు సొక్కల చంద్రుడు అన్నా నువ్వు అని పొగిడేరేమో. ఆయన రాకమునిపి ఈయనే బలర్పించేశాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నీకు అప్పగించిన పని ఏంటి? నీవు తొందరపడి చేస్తున్న పని ఏంటి? నువ్వు చేయవలసిన పని చేయకుండా, దేవుడు నీకు అప్పగించిన పని చేయకుండా, నీ గురుతర బాధ్యతని గుర్తించకుండా చేయకూడని అవివేకమైన పని. ఏ పని? అవివేకమైన పని. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తున్నాను. దైవజనుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు తెలుసండి? బలి అర్పించి ముగించుట తోడనే. ఆ వచ్చేదాన్ని ఇంకా 10 నిమిషాల ముందు రాకూడదంట బాబు అంటే, ఆయన అంటాడు, ఎందుకు వస్తాను, రాను, నీ బుద్ధి ఏంటో బయట పడాలిగా. వచ్చేవాడు ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కదా. రాను. నీ అంతరంగంలో దాచబడి ఉన్న ఆ చీకటి, నీ గుండె లోతుల్లో గూడు కట్టుకొని ఉన్న అవిధేయత, దేవుడు నీకు
నీకిచ్చిన పనిని గుర్తించలేని ఆ గుడ్డితనం బయటికి రావాలి కదా. ప్రవక్త రావడం చూడడం, వెంటనే ప్రవక్త అన్నాడు సౌలుతో, సౌలా, ఓ సౌలా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఫినిష్ వర్క్. నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, నీ రాజ్యాన్ని గగనానికి ఎత్తాలనుకున్నాడు, నిన్ను శిఖరాలలో ఉంచాలనుకున్నాడు, గాలి మేడల్లో మిద్దులు కట్టి అక్కడ పెట్టాలనుకున్నాడు, నిన్ను ఊహించని ఊరేగింపులో నిన్ను ఆయన ఉంచాలని కోరుకున్నాడు. ఈ అవివేకమైన పని ఎవడిచ్చాడు నీకు? ఈ పని ఎవడు చేయమన్నాడు నిన్ను? ఈ పని, నీ అవివేకపు పని నీ రాజ్యమును తునాతునకలు చేసేసింది. క్షమించండి ప్రియులారా ఈ మాట అంటున్నానని. నీ అవివేకపు పని నీ కుటుంబాన్ని పటాపంచలు చేసింది. నీ అవివేకపు పని నీ జీవితాన్ని కుక్క చింపిన ఇస్తరి చేసింది. నీ అవివేకపు పని సమాజంలో నీకు విలువ లేకుండా చేసేసింది. వాని పని, గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని చెప్పరేంటి, అంతే. తల్లి పని తల్లే చేయాలి, తండ్రి పని తండ్రి చేయాలి, కాపరి పని కాపరే చేయాలి, గొర్రె పని నీ పని నువ్వు గుర్తిస్తే, ఆ పని నువ్వు చేస్తే, ఆ పని వారి మీద ఆయన బలమైన అభిషేకం నింపుతాడు. స్తోత్రం కలుగుగాక. చిన్న సాక్ష్యం కూడా చెప్తాను. అంటే ఒక విశ్వాసంలో ఉండవలసిన మెలకువ గురించి చెప్తున్నాను. అది హోసన్నా మినిస్ట్రీస్ ప్రారంభించి 25వ సంవత్సరం, సిల్వర్ జూబ్లీ వేడుక ఆ సంవత్సరం. సరే, ఒకరోజు సాయంకాలం అన్న గోరంట్లకు వచ్చి, అప్పుడు పాత మందిరం, వివేకమైన పని ఎలా ఉంటుంది, అవివేకమైన పని ఎలా ఉంటుంది చెప్తున్నాను వినండి. గోరంట్లోకి వచ్చి అన్న కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. నా దగ్గరకు వచ్చి చెప్పారు, అన్న పిలుస్తున్నాడు నిన్ను. అట్లా అంటే 102 కాసింది జ్వరం, అంతే కదా. సరేనని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తే అన్న అన్నాడు, రేయ్ చాక్ పీస్ ఉందా? చాక్ పీస్ అన్న ఉండాలన్న, తీసుకురాపో. పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాను. అన్న అన్నాడు, మంది హోసన్నా మినిస్ట్రీస్ కదా, హెచ్ ఉంటుంది కదా. అవునన్న. హెచ్కి సిలువ ఉంటుంది కదా. అవునన్న. ఆ హెచ్ సిలువలో 25 అనే అంకి రావాలరా. ఇదిగో ఈ నా బండ్ల మీద గీ, ఎట్లా గీస్తావు గీ, అట్లా అన్నాడు. సరేనని ఇంకా చాక్ పీస్ నీళ్ళలో తడిపి అన్నతో కూడా వీరేంద్ర కుమార్ గారు, వీరిద్దరు కుర్చీలో కూర్చొని ఉన్నారు. నాకు చాక్ పీస్ ఇచ్చారు. నేను నీళ్ళలో తడిపి తాడు కట్టుకొని ఆ హెచ్లో 25 వచ్చేటట్లు గీయమంటే అది కింద నేల మీద ఆ నా బండ్ల మీద గీస్తున్నానండి. అంతలో ఏం జరిగింది, ఈ పాటల పుస్తకాలు ప్రింట్ చేయించుకొని పాలన్నని చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పాలన్న పాటల పుస్తకం ప్రింట్ తీసుకొని ప్రూఫ్ తీసుకొచ్చాడు అన్న దగ్గరికి. అప్పుడు నేను కింద ఆ హెచ్, ఇప్పుడు మనకు గోరంట్లలో ఉంది కదా హెచ్ ఉంటుంది, 25 ఉంటుంది కదా, అది నమూనా కింద గీస్తున్నాను. అప్పుడు ఆ పాలన్న ఆయన బలిపెట్ట పాటల పుస్తకం ప్రింట్ ప్రూఫ్ తీసుకొని వస్తే అన్నకి ఇచ్చాడు. అన్న వీరేంద్ర కుమార్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ, వీరేంద్ర కుమార్ గారిని అన్న ఒక మాట అడిగాడు, మీకు అందరికీ తెలియాలండి. ఏమడిగాడంటే,
అప్పట్లో పాటల పుస్తకంలో పాటలకి కింద ఒక చిన్న బార్డర్ ఇచ్చి ఆ బార్డర్లో స్వరపద కల్పనలు అని రాసేవాళ్ళు అన్న. ప్రతి పాటకి స్వరపద కల్పనలు. బ్రదర్ ఏసన్న గారు అన్నీ అన్న రాసిన పాటలేగా, అన్నిటికీ అన్న పేరే కదా ఉంటుంది. ఇప్పుడు అన్న వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు. ఆయన పెద్ద వ్యక్తి, అన్ని రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఇక ఏసన్న గారు వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు, అన్న ఒక చిన్న ఆలోచన అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ నేను రాసిన పాటలే కదా, ఎవరు రాస్తే ఏముంది? ఈ క్రింద స్వరపద కల్పనలు బ్రదర్ ఏసన్న అని రాయడం అవసరమా? ఈ పాటల పుస్తకంలో పాటలు అందరూ కలిసి పాడుకోవడానికి కదా. ఇప్పుడు ఇక్కడ స్వరపద కల్పనలు బ్రదర్ ఏసన్న అని రాయడం అవసరమా? మీ అభిప్రాయం చెప్పండి అని వీరేంద్ర కుమార్ గారిని అడిగాడు అన్న. చూడండి ఆ దైవ జ్ఞానం ఎట్లుంటుందో చూడండి, ఒక విశ్వాసి యొక్క మెలకువ ఎట్లా ఉంటుందో చూడండి. ఈరోజు నా మెలకువ లేకుండా ఎలాగా నాశనం అయిపోతున్నామో గుర్తించండి. వెంటనే వీరేంద్ర కుమార్ గారు ఒక 2 నిమిషాలు ఆలోచించి, నేను అక్కడే ఉన్నానండి అందుకు చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు ఆలోచించి వెంటనే అన్నాడు, అన్నా అది మీ పని. చూసారండి, ఏసన్న గారు ఏదో అడిగాడు, మన ఆలోచనలు తీసుకుంటున్నాడు, మన మీద ఆధారపడ్డాడంటే మనం విజృంభించాలి. నో, నెవర్. వెంటనే వీరేంద్ర కుమార్ గారు అన్నాడు, అన్నా మీరు సేవకులు, మీరు ఏది చెప్తే అది మాకు ఆశీర్వాదకరం, మీరు ఏది చేస్తే అది మాకు ఆశీర్వాదకరం. ఉంచాలి ఉంచకూడదు అనేది నా పని కాదన్నా. మీరు ఎలా చేసి ఎలా చెప్పి ఎలా దీన్ని చేస్తే దానికి మేము శిరస్సు వంచడమే మాకు ఆశీర్వాదకరం. నిజమండి. వెంటనే అన్నాడు, ఓకే బ్రదర్, చాలా మంచి క్లారిటీ ఇచ్చారు, నాకెందుకో సమ్మతించట్లేదు. అబ్బాయి ఈ స్వరపద కల్పనలు అనే పదాలు తీసేయి. ఎందుకని? ఎవరి పని చెప్పరేంటి? ఎవరి పని వాళ్ళది, ఎవరికి అప్పగించిన పని వాళ్ళది. రాత్రంతా కుక్క అరిచిందని చెప్పి గాడిద కూడా అరిచింది అనుకో, ఏమవుతుంది? 108కి ఫోన్ చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు వాడాల్సి వస్తుంది, అంతే కదా. నా ప్రియమైన సహోదరులారా, ఎలాంటి పని వాళ్ళు కావాలి? ఒకటి చెప్పండి, ఎలాంటి పని వాళ్ళు కావాలి? మాట్లాడరేంటండి? దేవునితో కలిసి పనిచేసే పని వాళ్ళు కావాలి. 2, వాని పని, తన పని తాను చేసే పనివాడు కావాలి. ఒక్క 10 నిమిషాలు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఆఖరిగా చిన్న మాట, అదేంటంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ప్రియులారా చూడండి, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను, జాగ్రత్తగా వినాలండి, వాళ్ళ యొక్క వంశముల చొప్పునను లెక్కించి వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 సంవత్సరాల వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో నోటిట్ ఈ మాట మనకు కావాలి. 30 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు అందరు చెప్పండి, సేవ చేయుటకు, సేనలో పని చేయు చేరు వారందరికీ లెక్కింపబడింది. ఇక్కడ మనం గమనించాల్సింది, సేనలో పని చేయగలిగిన వారిని, హలో, చాలా మంది పని వాళ్ళు ఉన్నారు.
ఎంతో మంది పని వాళ్ళు కనబడుతున్నారు. ఈ రోజున కంటి నిండా జనం కనబడుతున్నా పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళని నింపడానికి నాకు కావలసిన పనివారు కనిపించడం లేదు. ఎవరో పనివారు? ఎలాంటి పనివారు? ఏ యోగ్యత కలిగిన పనివారు? ఏ అర్హత కలిగిన పనివారు? సేనలో పని చేయగలిగిన వీరులు పనివాళ్ళు కావాలి నాకు. సేవలో పని చేయగలిగిన ఏంటంటే సేవలో పని, సేవలో సేన. ఈ సేనలో పని అంటే సేవ అంటే పని ఏంటి? అందరు నా వైపు చూడండి. నేనప్పుడు వెసులన్నని ఏసన్న గారు తెనాలికి పంపించారు. ఏది రన్నింగ్ టీంలో నుంచి. సరే, వెసులన్న తెనాలికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలన్నీ నేను చూసుకుంటున్నాను రన్నింగ్ టీంలో. అప్పుడు అన్న అన్నాడు, అరే మన దగ్గర ట్రైనింగ్ చేయడానికి వచ్చున్నారు కదా కొత్తగా సేవకులు, వాళ్ళలో ఒక 5 మందిని మీతో కూడా తీసుకెళ్ళి కొంచెం తరబీదు చేయండిరా అట్లా అన్నాడు. సరేనని నేను ఒక 5 మందిని అక్కని అడిగి, మేము మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక్కొక్క గ్రూప్ని 5 మందిని తీసుకెళ్తుంటే వాళ్ళల్లో ఒక కుర్రాడు కొత్తగా వచ్చిన సేవకి వచ్చిన నా అబ్బాయి మాతో వస్తాడు. అక్కడ దిగుతాడు. దిగిన తర్వాత ఏ చెట్టో పుట్టో చూసుకుంటాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. నేను పిలిచి, తమ్ముడా ఏంటి, లైట్లు కట్టుకోవాలి, వైర్లు కట్టుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, పాటలు పాడాలి, ఇన్ని పని పెట్టుకోండి, నువ్వు అక్కడ కూర్చున్నావంటే ఏమన్నాడు తెలుసండి? అనో పని చేయడానికి రాలా మేము ఇక్కడికి సేవకి. మరి ఎందుకు వచ్చా అంటున్నారండి? పని చేయడానికి రాలా ఏంటి? ఇప్పుడు మట్టి తవ్వి గోతులు తీయాలనా? మరి కర్రలు నిలబెట్టి వైర్లు కట్టాలనా? లైట్లు కట్టి మైకులు పెట్టాలనా? ఈ పనికి రాలేదు. మరి దేనికి వచ్చావు? సేవకు వచ్చా. వాక్యం ఏమంటుంది? సేవలో పని పని పని. చాలామంది పని వాళ్ళు ఉన్నారు, కానీ సేవలో ఈ సేనలో పనిచేసే పని వాళ్ళు కావాలి నాకు. హలో, మీరంతా ఆటో దిగగానే అబ్బా అవా అనుకుంటూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మీలో వెతుకుతున్నాడు నా దేవుడు. ఈ రాత్రి మిమ్మల్ని ఆత్మచేత కుమ్మరించడానికి మీలో వెతుకుతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవలో, ఈ సేనలో శ్రమించగలిగిన, కష్టపడగలిగిన, ప్రాణార్పణముగా పోయబడిన, సమర్పణ కలిగిన విశ్వాసులు కావాలి. సేవకులు లేవాలి. వారిని అభిషేకించాలి. ఎక్కడ వారు? ఎక్కడున్నారు? ఆయన బలమైన ఆ కను దృష్టి ఈ రాత్రి మిమ్మల్ని వెతుకుతుంది. ఎంతమంది మధ్యలో నువ్వు కూర్చొని ఉన్న ఈ రాత్రి నా దేవుని శక్తి కలిగిన అభిషేకం నీ మీదకు దిగవచ్చుగాక. నా దేవుడి నిన్ను బలముగా అభిషేకించుగాక. ఇది పని, ఇది సేవ పని. సుఖాల వైపు కాదు, ఏదో దేవుడు మాకు ఇచ్చాడు మేము అనుభవిస్తున్నాము అని కాదు. నా ప్రియమైన సహోదరులారా, రోషంగానే చెప్తున్నాను, ధైర్యంగానే చెప్తున్నాను, హృదయం మీద చేయి పెట్టుకొని మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. చిన్ననాడు ఏమి తెలియని వయసులో నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞులు లేసన్ గారి దగ్గరికి వచ్చాము. నేనే కాదు, మేమందరం కూడాను. మేము నేర్చుకుంది నా తండ్రి మనస్సు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలాగా కరిగిపోయాడు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలా ఆహుతి అయిపోయాడు. అదిగో ఆ పనివాడు ఎలా కొవ్వొత్తు వలె కరిగి 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 ఈ సేవ పని కడముట్టించాడు. ఈ మా కళ్ళతో మేము చూసాం.
చూసిన దానినే మేము బాటగా వేసుకున్నాం, ఈనాటికి ఆయుధంగా ధరించుకున్నాం. సోమని వాణి సేవ కాదిదే. కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసుకొని సుఖపడిన వాణి సేవ కాదిదే. పనివాడి సేవ, పనివాని సేవ ఆఖరి శ్వాస వరకు శరీరమే గొల్లగా మార్చబడి కళ్ళు కుళ్ళిపోయి ఒళ్ళు గొల్లైపోయి అలాగ ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకొని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి కంఠముతో ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాని సావేదే. ఒక్క రాత్రి కూడా తన గదిలో తన పడక మీద కాళ్ళు చాపి పడుకొనని శ్రమించిన పనివాని సేవ ఇది. రోషంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కనుల ముందు పెట్టుకొనిన ఒక మాదిరి, మా కనుల మీద ఉంచుకొనిన, మా కనుల ముందు ఉంచుకొనిన ఒక మున్మాదిరి. సేవలో పనిలో కరిగిపోయిన పనివాడు. నేను విజయవాడలో యనమల కుదురులో ఉన్నానండి. నాకు ఫోన్ చేశారు శారదా కాలనీ ఆఫీసు నుంచి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. హలో, వినండి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. అన్నకి ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. కానీ రాజమండ్రి వెళ్ళాలని డేట్ ఇచ్చాడు అన్న. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. అన్న రాజమండ్రి బయలుదేరాడు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి అన్నను కలిసి బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలరా అని అడిగారు నన్ను. పిచ్చోళ్ళలారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళగలరా ఏంటి? ఫోన్ పెట్టే. వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం టిఫిన్లో పెట్టుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అన్న బయలుదేరాడు. మరి కాలు విరిగితే ఎలాగ బయలుదేరేశాడు. వెంటనే పరుగున రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్నల్ సెంటర్లో నిలబడిపోయాను. అన్న కారు కొరకు వేచి చూస్తున్నాను. అన్నకి కాలు విరిగింది, రాజమండ్రి బయలుదేరేశాడట. ఎలాగా ఏంటి? కాలు విరిగితే ఎలాగ బయలుదేరాడు? ఓకే, చూస్తున్నాను, కళ్ళకి ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాను. అన్న కారు వస్తూ ఉంది. నేను అన్న కారును చూడక మునిపి అన్న కారులో నన్ను చూశాడట. డ్రైవర్తో అంటాడట, ఈడేంటి ఈరోజు ఆదివారం వచ్చి ఎక్కడున్నాడేంటి ఈడు? చూశారండి, పనివాడి లక్షణం అది. ఈడు ఎక్కడున్నాడేంటి? కారు వచ్చింది, అడ్డపడ్డాను, చెయ్యాపి అన్న కారు ఆపాడు. వెంటనే వెళితే గ్లాస్ దింపాడు. అన్న, రే ఇక్కడున్నావేంటి? ఆరాధన టైం కదా అన్న. నాకు 10 గంటలకు ఆరాధన. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్న, మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నాకెందుకు రా బ్రేక్ఫాస్ట్? ఆరాధన కదా, నువ్వు అక్కడ ఉండాలి కదా అన్న. సరే కానీ నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. నాకు తెలుసు అన్న మనసు నాకు తెలుసు. మీకు ఎలాగ జరిగిందంట కదా అంటే అన్న ఒప్పుకోడు. అందుకని నాకు అన్న మనసు తెలుసు. అన్నా, నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. ఎందుకురా? కాదన్నా, రాజమండ్రి దాకా వస్తానన్నా. కాదురా, నీకు ఆరాధన ఉంది కదరా, నువ్వు వెళ్ళరా అన్న. కాదన్నా. అరే ఏం మాట్లాడుతున్నాను? ఆ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చి. నేను తింటానులే, నువ్వు వెళ్ళు. నేను తింటానులే, నువ్వు వెళ్ళరా. పిల్లల 2 కళ్ళతో నీళ్లు పెట్టుకున్నాను. వెనకడుగు వేసాను, కారు వెళ్ళిపోయింది. విజయవాడ టు రాజమండ్రి
విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్లాన్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అదేది. అప్పటికే విశ్లానికి ఫోన్ వెళ్ళింది. విశ్లాన్ని అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు, ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందిరా. నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు, నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పని వాళ్ళు కావాలి. ఎలాంటి పని వాళ్ళు కావాలి, ఎలాంటి పనివారు కావాలి, ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమ్మరించబడుతుంది. కాలు విరిగితే కాలు మడత పెట్టుకొని, అదిగో చూడండి, దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొనిన నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడవని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు. సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మన తండ్రి. ఆగస్టు 8, వినండి, మీకు తెలియాలి ఇవి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆగస్టు 1వ తేదీన బైబిల్ సెమినార్ ప్రారంభించబడింది. ఆగస్టు 1 బైబిల్ సెమినార్, ఆగస్టు 8 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయేంటి? గట్టిగా ఎత్తుకుంటే 7 రోజులు. ఒకరోజు అంత స్పూన్ ఫీడింగ్, అప్పటికే అన్న శరీరం అంతా గుల్లైపోయింది, కరిగిపోయాడు. 8 రోజుల నిడివిలో ఏదంతా మెత్తగా చేసి ఒక స్పూన్ పెడితే తింటున్నాడు. ఉదయాన్న కొంచెం తిన్న తర్వాత అందరం అక్కడే ఉన్నాం. పీల్చి అంటాడు, నన్ను బైబిల్ సెమినార్కి తీసుకుని వెళ్ళరా, నేను వాక్యం చెప్పాలి కదా. చూసారా, ఉన్నారండి పనివారు. ఎలాంటి పనివాడు కావాలి? సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. నా పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళరా. విశ్లాన్ని అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, రే నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలిరా. ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయటకు పట్టుకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏటవాలుగా పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే మరణం అనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డల్ని కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు వాళ్ళకి. అదే ఆయన చివరి సందేశం. త్రిత్వాన్ని గురించి 30 గంట నోట్లో మాట పెగలట్లే. శక్తిని కూడగట్టుకుంటాడు, శరీరంలో ఉన్న బలాన్ని కూర్చుకుంటాడు. 30 గంట. నా ప్రియులారా, ఈ చరిత్రని మీకు ఎందుకు చెప్తున్నాను? ఏదో నా ఆత్మీయ తండ్రిని పొగుడుకోవడానికి కాదు, మీ దగ్గర మన్నను పొందడానికి కాదు. మేము చూచిన పనివాడు అట్లాంటి వాడు.
మా ముందున్న మాదిరి అట్లాంటి వాడు, మేము నేర్చుకుని హితోపదేశం అట్లాంటిది. ఈనాటికి దేవుడు మాకు ఇచ్చిన కృపని తలంచుకుంటూ, దేవుడు మాకు ఇచ్చిన కృపని ఆధారం చేసుకొని, దేవుడు మాకు ఇచ్చినటువంటి బలాన్ని కూడగట్టుకొని, ఆ తండ్రి అడుగు జాడలను చూస్తూ, దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యని భుజస్కంధాల మీద పెట్టుకొని బాధ్యతతో భారంతో ముందుకు వెళుతున్నాం. అవును, ఈ రాత్రి నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను? ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడునుగాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మిమ్మల్ని అందరూ తాకునుగాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే నీ దరికి చేరుగాక, నీ తల మీదకి వచ్చుగాక. ఆ నమ్మకమైన పనివానిని నింపిన ఆ అభిషేకం ఆనాటికే ముగించబడలేదు. యెషయా గ్రంథంలో మీరు చదువుతారు, నీ మీద కుమ్మరించబడిన ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ సంతతి మీద నేను కుమ్మరిస్తాను అన్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో అభిషేకించబడ్డాడో, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో పని చేశాడో, ఆ నమ్మకమైన పనివాడు ఏ శక్తితో పరిచర్య చేసి ముగించాడు. ఆ అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడునుగాక. ఆశించండి, కోరుకోనండి, ప్రార్థించండి, ప్రాధాయపడండి, మనసును తిప్పండి. ప్రభువా నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. ఎవరికి ఈ అభిషేకం? పని కత్తెల మీద, పనివారి మీద. ఏ పనివారు? ఈ పనివారు 3 విషయాలు చెప్పాను. 1, దేవునితో కలిసి పనిచేసే పనివాడు. 2, తనకు అప్పగింపబడిన పనిని చేసే పనివాడు. 3 సేవలో పనిచేసే పనివాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ అభిషేకం కావాలనుకున్న వాళ్ళు, ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకం నా మీదకి రావాలని ఆశించిన వాళ్ళు, ఆ అభిషేకం చేత నేను నింపబడాలి, ఆశ కలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించండి, చేతులెత్తండి, ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను నింపు, నన్ను నింపు, ప్రభువా నీ శక్తితో నింపు, శక్తితో నింపు. నా పితరుల మీద కుమ్మరించబడిన అభిషేకం, నా పితరులను తాకిన అభిషేకం, నా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా పితరుల మీదకు పంపిన అభిషేకాన్ని ఈ రాత్రి నా మీద పంపండి, కుమ్మరించండి, ఈ శక్తిని పంపండి, అభిషేకించండి, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి, అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. పరిశుద్ధాత్మాభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం. అది ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. చెప్పసఖ్యము కాని మూలుగలతో ఆనాడు అపోస్తలుల మీద కుమ్మరించబడిన అభిషేకం, వాక్శక్తి నిశ్చయముగా నా దేవుడిని అనుగ్రహించుగాక, నిశ్చయముగా నా దేవుడు నన్ను నింపుగాక, నిశ్చయముగా నా దేవుడు బలమైన హస్తం నీ మీద పెట్టబడును గాక. చెప్పసఖ్యము కాని శక్తితో నింపబడును గాక.
బాబా షబాల రిబానా శ్రీబిక బక బక బకాల రబదరా. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. దేవుని అభిషేకం. yes 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 hallelujah hallelujah. ఏలియా మీద కుమ్మరించబడిన అభిషేకం, ఎలీషా మీద కుమ్మరించబడిన అభిషేకం, మేడగదిలో కుమ్మరించబడిన అభిషేకం. నీ ప్రజలను నింపండి, ప్రజలను నింపండి, నీ ప్రజలను నింపండి, ప్రజలను నింపండి. Thank you Lord, thank you Lord, thank you Lord. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత్య దినములో తన పరివారి మీద, పనికత్తెల మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తన శక్తితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. ప్రతి వాళ్ళు కుడి చేతిని పైకెత్తి ఒక తీర్మానంతో, యేసుతో కలిసి పని చేస్తాను. పని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే నా యేసుతో కలిసి పని చేస్తాను. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను జరిగిస్తాను. ప్రభు ప్రతివానికి పనిని అప్పగించాడు. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా జరిగిస్తాను. నా బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తాను. ప్రార్థన చేసుకున్నాం అందరూ ప్రభు సన్నిధిలో. సేవలోను సేనలోను పనిచేసే అవకాశాన్ని ప్రభు నీకు ప్రసాదించారు. సోమరిగా ఉండొద్దు, తీర్మానం చేసుకో. దేవుడు తన ఆత్మశక్తితో ఈ రాత్రి నిన్ను నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమా స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్త రాత్రి రోషము కలిగిన దేవుడుగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకే స్తోత్రం తండ్రి. మీ బలమైన ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కోత విస్తారం, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. పనివాళ్ళ కోసం వేడుకోమని మీరు సెలవిచ్చారు స్వామి. నీ పనివారి మీద, పనికత్తెల మీద ప్రభు ఆత్మను కుమ్మరిస్తానని అభయం ఇచ్చిన దేవుడవు. దయగల దేవా, ఎందరో పనివాళ్ళు ఉన్నప్పటికీ నీతో కలిసి పని చేసేవాళ్ళు సేవలు లేకపోవడం వేదన. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆవరణలో కూడి వచ్చిన ఒక్కొక్కరు ఇది మొదలుకొని నీతో కలిసి పని చేసే తండ్రి ఆ ప్రతిష్టను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి వారికి అప్పగించిన పనిని గుర్తించి తమ బాధ్యతను చక్కగా నిర్వహించే కృపనిమ్మని వేడుకుంటున్నాం ప్రభు. సేవలోను సేనలోను పనిచేసి ప్రత్యక్షపు గుడారపు పరిచర్యలో కొనసాగించబడడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. విన్న మాటలు పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ రాత్రి నా తండ్రి, ఈ గుడారాల పండుగను ముగించుకుని వెళుతున్న ఒక్కొక్కరి మీద మీ ఆత్మ బలముగా దిగివచ్చునుగాక. ఒక్కొక్కరు నీ శక్తిని పొందుదురుగాక. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరి పట్ల మీరు ఘనమైన కార్యాలు జరిగించుదురుగాక. నిలిచి నీ వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రం. వారిని మరింత కృపతో బలముతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరం. మా ఆత్మీయ తండ్రిని ప్రభువా, ఈ రాత్రి మరొక్కసారి ప్రభువా మేమందరూ జ్ఞాపకం చేసుకొని వారి సేవా ఫలమును ప్రభువా తలంచుకుంటూ తండ్రి వారు చేసిన పరిచర్యను మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుని కృపను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుల అడుగుజాడలో చక్కగా నడవడానికి హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ సేవకుని ప్రభువా మేము మాదిరిగా ఉంచుకొని వారి అడుగుజాడలు నడిపించబడడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.